మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ధ్యానాంశముగా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. అబ్రహాము దేవుని నమ్మినందున అది అతనికి నీతని ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము దూరము చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాముకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రోక్త క్రియా సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడాలని సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే నీతిగా ఎంచబడెనంటే దేవుని యందు పరిపూర్ణ విశ్వాసముతో నడవటము, నీతిమతంతో కలిసి నడవటం. నీతిమతంతో కలిసిన దేవుడు తన్నే మరి అన్ని విషయాల్లో మరి దీవిస్తాడని, నడిపిస్తాడని, మరి దేవుడు చెప్పిన పాలుతేనెలు ప్రవశించే దేశానికి పంపించినప్పుడు అక్కడ దీవించబడి తన యొక్క వంశం ఎంతో అభివృద్ధి చెందుతుందని దేవుడిచ్చిన దీవెనలను బట్టి, అంటే దేవుని నడిపింపు ఉంటుంది, నాకు ఆయన నన్ను కాపాడతాడు, నడిపిస్తాడు అనే విశ్వాసము కలిగి అబ్రహాము దేవుడు చెప్పిన వెంటనే మరి అక్కడికి ప్రయాణం హారాన్ నుంచి వెళుతున్నాడు. అంటే దేవుని యందు అబ్రహాముకున్నదే విశ్వాసము. ఈయన పిలిచిన దేవుడు నిజమైన దేవుడు, నడిపించే దేవుడు, మరి కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, మరి దీవించే దేవుడు. కాబట్టి ఈయనకి ఎందు విశ్వాసం కలిగి ఉండటము అబ్రహాం చేసిన పని. ఆ విశ్వాసమే నీతిమతంతో నిలబడి జీవించటం. కాబట్టి నేను నీతిమంతుడను అంటే నీతి పనులు క్రియలు చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను మరి దేవుని కుమారునో లేకపోతే నేను ఈ లోకం పరిశుద్ధుడినో లేకపోతే ఇంకోరి అనే విషయానికన్నా దేవుని నమ్మాడు. ఈయన ఏం చెప్తాడో, ఏమి నడిపిస్తాడో అది ఎంతో నీతిమత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ నీతిమత్వంతో కలిసి నేను ఉన్నప్పుడు నేను దీవించబడతాను, నడిపించబడతాను, పరిశుద్ధుడిగా లేకపోతే మరి దేవుని బిడ్డగా ఉంటాను. మరి ఏది యోచించాడో మరి అది అన్నీ విశ్వసించాడో ఆ విశ్వాసమే అబ్రహాముకి నీతిగా ఎంచబడింది. అంటే నీతిమంతుడే కదా దేవుడు మరి అడుగుతున్నది, నీతిమంతుని గురించే కదా దేవుడు ఇప్పుడు మనం అందరం వాక్యం విని మరి దేవుని యందు దేవుని యందు నీతిమత్వం కలిగి జీవించటము, నీతిమంతుల గురించే మరి ఈ యొక్క వాక్యము కానీ నీతిమంతులుగా జీవించటము దేవుడు కోరుకున్నది. కానీ నీతిమంతులు నిత్యరాజ్యానికి వెళతారు. కాబట్టి మరి ఈ యొక్క విశ్వాసము అన్నీ ఉన్నాయి. మరి అటువంటి విశ్వాసం దేని మూలంగా వచ్చింది అబ్రహాం కంటే దేవుని పిలుపు ఏం చెప్పాడో అది ఆచరించటం. ఎందుకని ఆయన అన్ని విషయాలు చూసుకుంటాడు. కాబట్టి అది ఆచరించినప్పుడు తన యొక్క జీవితము సక్రమంగా ఉండదని విశ్వాసముతో అబ్రహాము దేవుని మాటను అంగీకరించి ఆ రీతిగా నడుచుకుంటూ వెళ్ళాడు. కాబట్టి అబ్రహాముకి అది నీతిగా ఎంచబడింది అని చెప్పబడింది. అయితే దేవుని చిత్తానుసారము జీవించటము, నడుచుకోవటము, అది విధేయత కలిగి ఉండటము, మరి అన్ని విషయాలు కూడా ఆయన చూసుకుని ఆ నీతిమంతుడు ఉంటాడనే విశ్వాసం అబ్రహాముకు ఉంది. కాబట్టి దేవుడు ఏదైతే ఆదేశిస్తాడో దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించటం, మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి జీవించిన వారికి ఆయన కృపను దయచేస్తాడు. ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు అబ్రహాం కుమారులు అనబడతారు. అబ్రహాము కుమారులు అనబడతారు. కాబట్టి ఈ విశ్వాసం ఉన్న వాళ్ళు అన్యజనులను నీతిమంతులుగా తీర్చబడతారు. ఇప్పుడు అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు, దేవుని నీతిని ఎరగని వారు, వాళ్ళు కూడా నీతిమంతులుగా ఎప్పుడు
మరి తీర్చబడతారంటే ఈ విశ్వాసం ఉన్నప్పుడు. ఏది దేవుడు ఏది ఆదేశిస్తాడో, దేవుని ఏదైతే చెప్తాడో ఆ రీతిగా నడుచుకుని. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడును అని పక్షవాయువు గలవానితో చెప్పాను. పక్షవాయువు గలవాడు మరి అతనికి ఉన్న పరిస్థితిని బట్టి కానీ ఏదైనా కానీ ఆ స్వస్థత కావాలని కోరుకుంటాడు. స్వస్థత కలిగించే స్థలాలకి మనుషుల దగ్గరికి వెళతాడు. లేకపోతే అస్వస్థత ఉన్న ఎవరైనా సరే మరి ఎవరైనా స్వస్థత కలిగిస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, స్వస్థత కూడికలకు, ప్రార్థనలకు, లేకపోతే స్వస్థత కలిగించే ఆ వైద్యశాలలకు, లేకపోతే ఇంకా ఆ స్వస్థత కలిగించామని ప్రవచనాలు చెప్పే వాళ్ళ దగ్గరికి, మరి ఏ అవకాశం ఉన్నా మరొకన్న అనారోగ్య పరిస్థితిని బట్టి మరి వారికి స్వస్థత కలుగుతుందని వెళ్తారు కదా, ఆశతో వెళతారు. ఏది వీళ్ళ దగ్గరికి వెళితే మాకు స్వస్థత కలుగుతుందని. ఏ చిన్న వారికి విషయం తెలిసినా వెళ్తారు, వాళ్ళని అడుగుతారు, ప్రార్థిస్తారు, లేకపోతే వాళ్ళు చెప్పిన రకాలుగా చేస్తారు. మరి ఇతను విశ్వసించిన వాడా అన్ని జనుడు అంటే విశ్వాసం ఉంది, ఇక్కడికి వెళ్తే నడిపిస్తారు. ఏ విశ్వాసము? ఆయన చెప్తే నాకు స్వస్థత కలుగుతుందని. మరి అటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయనకి స్వస్థత వస్తుందని. అంతేగాని ఆయనే మరి రక్షకుడు, లేకపోతే ఆయన దగ్గరికి వెళితే స్వస్థత కానీ ఏదైనా కానీ ఆయన కృప ఉంటుంది, లేకపోతే ఆయన విశ్వసించి ఉండాలి, మరి ఈ క్రియ చేస్తేనే దేవుడు లేకపోతే అనుకునే విశ్వాసం కాదు అతనికి. అతను స్వస్థపరిచాడా ఆయన దేవుడు అంటాడు, స్వస్థపరచలేదే దేవుడు కాదంటాడు. అంటే ఆ యొక్క పరిస్థితిలో, ఆ యొక్క సమయంలో ఏదైతే కష్టం ఉందో, ఇబ్బంది ఉందో దాన్ని తీర్చగలిగిన వాడైతే దేవుడు, లేకపోతే కాదు. అది తీర్చగలిగిన కష్టమా, ఇబ్బందా, ఆ సమస్య, ఆ కారణమా, ఆ కోరుకున్న జరిగే పరిస్థితులని యోచించరు. ఇది మాకు కావాలి, ఇది మాకు చేసిన వాడు దేవుడు. ఈ రీతిగా మేము నమ్ముతున్నాం కాబట్టి ఈయన నమ్ముతున్నాం, వెళ్తున్నాం. ఎందుకని? మాకు ఇది చేసి పెడతాడు కాబట్టి. ఎవరి దగ్గరికైనా మనం వెళ్తాం, అధికారి దగ్గరికి. ఆయన చేయగలుగుతాడు లేకపోతే మనకి ఇస్తాడు అనుకుంటే వెళ్తాం. ఆయన మంచివాడు చెడువాడు కాదు, మాకు సంబంధం లేదు. మా పని చేస్తే మంచివాడి కింద లేకపోతే కానివాడి కింద లెక్క. ఇప్పుడు దేవుడిని కూడా ఆ రీతికి ఎంచుకునేవాడది విశ్వాసమా? దేవుడు మాకు మంచి చేస్తే మాత్రమే దేవుడు అనిపిస్తాం, లేకపోతే ఈయన దేవుడు కాదంటాం, అది విశ్వాసమా? ఆ క్రియ నీకు అర్హమైందో కాదని యోచించవు, లేకపోతే అది ఆ సమయంలో అది చేయవచ్చో లేదా కాదు దేవుని ప్రణాళిక నీకు తెలియదు. నీవు కోరుకున్నది జరిపించకపోతే ఆయన దేవుడిని నమ్మవు. మరి ఆ ఒక్క మాట, ఆ ఒక్క క్రియకే నమ్మని వాడివి నువ్వు విశ్వాసం ఉన్నట్ట, అదే విశ్వాసమా? మరి ఆ రీతిగా కాకుండా విశ్వాసం అంటే ఎటువంటిది అయి ఉండాలి? ఆ పక్షవాయువు గల వాయిని తీసుకొచ్చిన వాళ్ళు నలుగురు ఉన్నారు. నలుగురు కూడా మరి ఎందుకని ఎంతో దూరం నుంచి మోసుకురావాలి, వచ్చారు, తీసుకొచ్చినప్పుడు చూస్తే మహాజనసంద్రం, ఇంతమంది జనం మధ్యన మరి ఇతన్ని తీసుకెళ్ళిపోయి దగ్గరికి తీసుకెళ్తామా? తీసుకెళ్ళడం. తీరా వెళ్తే స్వస్థత పరుస్తాడా? చెప్పలేం. వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా స్వస్థత కలుగుతుందని మనం చెప్పం, కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి తీసుకెళ్ళగానే అందుబాటులో ఉంటే సరే స్వస్థత కలిగిన లేకపోయినా పర్లేదని తీసుకెళ్తారు. కానీ ఇంతమంది ఉన్న వీళ్ళందరి నుంచి అతన్ని తీసుకెళ్తే స్వస్థత కలిగిస్తుందనే విశ్వాసం కలిగిన వాళ్ళు, అంటే ఎవరైతే పక్షవాయువు కలిగిన వాడు ఉన్నాడో వాడికి అతనికి విశ్వాసం ఉంది. ఏది? దేవుడు ఇక్కడికి వెళ్తే నాకు స్వస్థత కలిగిస్తాడని. అంత మాత్రమే ఉంది. కలిగించకపోతే అప్పుడు వెంటనే వాడు దేవుడు కాదంటాడు. కాబట్టి ఇతను విశ్వాసేనా? ఆ విశ్వాసం గలవాడే. ఎటువంటి విశ్వాసం గలవాడు ఇప్పుడు మనం చూద్దాం. మరి పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చిన వాళ్ళు మరి దేవుని ఉన్నవాళ్ళు కాదు, అక్కడికి వెళ్తే దేవుడు నడిపిస్తాడని కాదు. కానీ అక్కడికి వచ్చినాక అవన్నీ చూసి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు విశ్వసించారు, ఈయన నిజమైన దేవుడు కాబట్టి మరి ఎంతమంది ఉంటాం కానీ ఏదైనా కానీ ఈయన దగ్గరికి తీసుకెళ్తే ఇతనికి తప్పకుండా స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఈయన దగ్గరికి ఎటువంటి పరిస్థితి అయినా ఇతను చేర్చితే ఇతనికి తప్పక స్వస్థత వస్తుంది. ఇతను కలిగించేవాడే ఆయన అనేది వీళ్ళకున్న విశ్వాసం. ఈ అన్యజనులకి ఉన్న విశ్వాసము ఎంతో బలమైనదిగా ఉండి నమ్మిక ఉంచి ఆయన దగ్గరికి చేర్చడానికి వాళ్ళు ఎటువంటి ప్రయాసను కూర్చుకున్నారంటే వారందరి పైన కన్నా తోసుకుని వెళ్ళటం కూడా కుదరదు. కాబట్టి పైగుండా తీసుకెళ్ళినప్పుడు ఇంటికి పైకప్పును తీసివేసి, అంటే ఆ పైకప్పును కూడా తీసివేసి అతన్ని
మరి యేసుప్రభు వారు కూర్చున్న సమీపముగా దించగలిగినంత ప్రయత్నం చేయటం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇది తప్పక జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళకి. అంతేగాని వెళితే జరుగుతుందా లేదనే ఒక అల్ప విశ్వాసము, లేకపోతే సంశయముతో కూడిన విమర్శకులు కలిగిన, అంటే 2 రకాల మనసు కలిగిన వాళ్ళు చేసే క్రియ కాదు ఈయన చేసింది. ఈయన దగ్గరికి చేర్చితే తప్పకుండా స్వస్థత కలుగుతుంది. మరి చేరటం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఎటువంటి ప్రయత్నం అనేది చేయాలి. వారికి ఉన్న శక్తి కొలది మరి ఆ పైకప్పును కూడా వారు తొలగించి దింపారంటే ఎంత విశ్వాసం కలిగి ఉండాలి. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసిన దేవుడు మరి అన్యజనులై, అంటే దేవుని ఎరగని వాళ్ళు, దేవుడు అక్కడికి వెళ్తే స్వస్థ అనేది తెలిసి వాళ్ళు ఏం రాలే, తీసుకుని వచ్చారు. కానీ అక్కడికి వచ్చినాక చూసినాక ఈయన నిజమైన దేవుడని ఆయన దగ్గరికి ఎట్లనే చేర్చాలని ప్రయత్నంలో ఎంతగా శ్రమించి ఆయన దగ్గరికి చేర్చారో, మరి అంతగా శ్రమించి తీసుకురావట కారణం ఏంటి? ఈయన దగ్గరికి వెళ్తే తప్పకుండా స్వస్థత వస్తుంది. కాబట్టి ఈయన నిజమైన దేవుడు, స్వస్థత కలిగించే దేవుడు, రక్షకుడు. ఆయన దగ్గరికి రావటానికి చేసిన ప్రయత్నం అంతా కూడా మరి గమనిస్తే వారు ఎంతో బలమైన విశ్వాసం కలిగి అక్కడికి తీసుకొచ్చారు. అటువంటి విశ్వాసము అన్యజనులను కూడా నీతిమంతులుగా చేస్తుంది. అంటే వీళ్ళు మరి అక్కడ దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు కాదు, కానీ అతను తీసుకొచ్చారు. కానీ అంటే ఎవరు దేవుని దగ్గరికి ఎవరు వస్తున్నారు? విశ్వసించిన వాళ్ళు వెళ్తారు. దేవుని దగ్గర ఎవరు ప్రార్థన చేస్తాము, దేవుని అడుగుతాము, మరి ఎవరుంటాము? దేవుని ఎందుకు విశ్వసించిన వాళ్ళందరూ మరి అనుదినము కూడా ఆయన ప్రార్థిస్తూ, మనం ఆయన వాక్యం చదువుతూ ఆచరిస్తూ ఉంటాం. అయితే ఏదైనా మనము కొన్ని క్రియలు చేయాల్సి వచ్చినప్పుడు ఇది దేవుడు మనకు చేస్తాడా, లేదా దేవుడు మనకు చేయట్లే, వాళ్ళకే చేస్తాడు, లేకపోతే మనం అడిగినా మనకు జరగట్లేదు అనే సంశయాలతో ఉన్నంతకాలం ఆ రీతిగానే మన జీవితాలు గడుస్తాయి. కానీ అవి ఎప్పుడు కూడా ఫలించే రీతిగా రావు. ఎందుకని? నువ్వు దేవుని యందు పూర్తిగా విశ్వాసం కలిగి లేవు. కాబట్టి ఇది నాకు జరుగుతుందని ఆ విశ్వాసంతో ఉన్నావు. తర్వాత నీవు దేవుని చిత్తాన్ని ఎరగకుండా నువ్వు అనేక విషయాలు దేవుని మొరపెడితే జరుగుతుందా? జరగవు. దేవుని చిత్తం ఏంటో మనకి తెలియాలంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ రీతిగా ఉన్నాము, దేవుని ఏం అడుగుతున్నాము, మనకు అర్హమైందా కాదా, లేదా మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంటే మనకి తెలుసు మన యొక్క ప్రణాళికలను బట్టి దేవుడి యొక్క చిత్తం ఏమై ఉంటుందో. అయినా కానీ మాకు అర్హం కానిది కూడా మాకు ఇవ్వమని అడిగే విషయాల్లో కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో నీకు అది యోచితం కాదని దేవుడు ఆపేసినా దానికి కావాలని కానీ, ఇటువంటి పరిస్థితుల్లో దేవుని అడిగినా మాకు జరుగుతుందా అనే సంశయంతో కూడిన విశ్వాసము సరైన విశ్వాసం కాదు. అన్యజనులకు కూడా విశ్వాసము ఎంతో మరి బలమైనదిగా ఉన్నప్పుడు ఈ పక్షవాయువు గల వాణిని తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని చూసి దేవుడు మరి అతనికి స్వస్థత కలగజేశాడు. కాబట్టి అన్యజనుల యొక్క విశ్వాసము వారి యొక్క పరిస్థితులనే మారుస్తుంది అనుకుంటాము, లేకపోతే వారికే రక్షణ కలిగిస్తుంది అనుకుంటాము. కానీ వారి విశ్వాసాన్ని బట్టి అనేక మందిని కూడా రక్షింప రీతిగా ఉంటుంది. అంటే దేవుని మీద నిలిచిన వాళ్ళు చేసిన ప్రార్థనలు, లేకపోతే విశ్వాసము, లేదా దేవుని యందు నిలుస్తూ చేస్తున్న వాళ్ళ యొక్క ప్రయత్నము మరి దేవుని యొక్క కృపను పొందేదిగా ఉంటుంది. అయితే అది ఉండదనుకునే విమర్శకులను తీసేయండి. అయితే అన్యజనులు కూడా ఆ విశ్వాసాన్ని బట్టి చేసినప్పుడు మరి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళకి కూడా రక్షణ కల్పించే గొప్ప మరి సందర్భం ఇది. కాబట్టి విశ్వాసులు చేసిన ప్రార్థనే, విశ్వాసులు చేసిన క్రియల వలననే మనకి అనేక గొప్ప దేవుని కార్యాలు కనబడుతున్నాయి అనుకుంటే, అన్యజనులు కూడా దేవుని యందు విశ్వసించినప్పుడు వారు చేసిన ప్రార్థన వలన, మరి వారు చేసిన ఒక గొప్ప మరి విశ్వాస క్రియల వలన వాళ్ళతో పాటు అనేక మంది కూడా దేవుని నీతిమత్వాన్ని, దేవుని యొక్క కృపను పొందేవారుగా ఉంటారని ఇక్కడ తెలియజేయబడింది. కాబట్టి మన యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉండాలి, మన యొక్క దేవుని నిలిచి ఉన్నది ఏ రీతిగా ఉండాలి, మనం చేసే ప్రార్థన, విన్నపము, మన యొక్క క్రియ, మన ఆలోచన, మనం దేవునిలో ఏ రీతిగా ఎదుగుతున్నాము, మనం ఎంతగా నమ్మి విశ్వసిస్తున్నాము, దేవుడు ఇది వీరు ఆచరణగా చేస్తున్న క్రియగా మరి మన యొక్క విషయాల గురించి దేవుని కృపను మనం పొందలేని వారి అవుతున్నామేమో, అంటే జరుగుతుందా లేదా, లేకపోతే ఇది ఇంతవరకే నాకు చాలు, లేకపోతే ఇది నాకు దేవుడు చేయడు అనే సంశయంతో అనేక విషయాల్లో మనము పోరాటంలో వెనకబడిపోతున్నాం. కాకుండా దేవుని యందు మనము మన యొక్క క్రియలు ముందుకు నడవాలంటే, ముందుకు వెళ్ళాలంటే మనము చేస్తున్న ప్రయత్నం, పరిచర్య, లేకపోతే మన దేవుని నీతిమత్వంలో జీవించటం, మరి ఎందుకని ఇంకా విశ్వాసంలో బలపడట్లేదు, మనం బలపడాలంటే ఏం చేయాలి? మరి దేవుని యందు నిలిచిన వాళ్ళము మనము మంచి విశ్వాసంలో, అంటే నమ్మిక ఎంచి ఉండాలి దేవుని యందు. ఇది నేను ఈ రీతిగా జీవిస్తున్నాను, ఈ జీవించడానికి సమస్తమును ఆయనే మరి నాకు ఇవన్నీ నడిపిస్తున్నవాడు,
నేను శోధనలో పడినప్పుడు కూడా రక్షించగలిగిన వాడు కాబట్టి నాకు ఈ శోధన నుంచి రక్షించేవాడని నేను శోధనలో ఎప్పుడైనా దేవుని అడిగావా? నాకు దీన్ని తప్పించమన్నావు, కానీ ఈ శోధన వచ్చినా దీన్ని తొలగించేవాడు నువ్వు ఉన్నావు కాబట్టి దీనికి నేను భయపడను. ఇది నిశ్చితమేమనేది తెలియచేయమని ఎప్పుడైనా దేవుని ప్రార్థించామా? దేవుని అడిగామా? మన క్రియలు దేవునికి అప్పచెప్పామా? మనకున్న శోధనలో, సమస్యల్లో, మనకున్న కష్టంలో, ఇబ్బందుల్లో, అనేకమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనము ఎంతో న్యూనత భావంతో ఉంటాం, లేకపోతే మాకు జరగదేమనుకుంటాం, లేకపోతే దేవుణ్ణి వేడుకుంటాం. కానీ మాకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, లేకపోతే ఈ పరిస్థితుల్ని మేము పరిష్కరించుకోవాలనే దానికన్నా ఇది ఏమై ఉన్నదో అది నిశ్చితమై ఉన్నట్టు నడిపించమని, దీని నుంచి కాపుదలను దయచేస్తావో, దీని శోధనను ఇస్తావని నువ్వు ఎప్పుడైతే పోరాటం చేసావో దేవుడు నిన్ను జయించేవాడిగా నడిపిస్తా. అంటే నీకున్న బలహీనతలు, నీకున్న అవమానాలు, నీకున్న మరి యొక్క శత్రువులు, నీకున్న అనేక అననుకూల పరిస్థితులు అన్నిటినీ కూడా దేవుడు మార్చి నీ విశ్వాసాన్ని బలపరిచి అన్యజనులు సైతము మరి దేవుని నీతిమత్వంలో నిలిచినప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. అన్యజనులు కూడా అది విశ్వాసముతో చేస్తే అనేక మంది నీతిమంతులుగా చెప్పబడే వారు కూడా దీవించబడి లేకపోతే దేవుని నడపబడిన కార్యాలు మనం చూస్తాం. శతాధిపతి దేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి నా యొక్క దాసుడు ఇంట్లో నువ్వు స్వస్థపరుస్తావా అని అడుగుతున్నాడు. అయితే సరే, నిన్ను నీ యొక్క దాసుని గురించి అడుగుతున్నావు, మరి ఎంతగానో విశ్వసించి అడుగుతున్నావు, నమ్మి వచ్చావు, మరి నీ యొక్క దాసుడి గురించి కూడా ఎంతో అతను ప్రేమించావు కాబట్టి అతను స్వస్థ కావాలని వచ్చావు. చాలా మంచి విషయం. కాబట్టి దేవుడు అతని ఇంటికి వెళ్ళటం అక్కడ సిద్ధపడి నీ గృహానికి పదమంటే ఏమంటాడు? నీవు నా గృహానికి వచ్చేంత అర్హత నాకు లేదు. అంటే ఎవరైనా అన్యుడు, దేవుని నమ్మినవాడుగా, దేవుని ఎందుకు ఉన్నవాడు కాదు. నీవు నా గృహానికి వచ్చే అంత విశ్వాసం లేకపోతే అటువంటి గృహము కాదు మాది. కానీ నీ ఒక మాట చెప్తే చాలు, పక్షవాయుతో నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఇది ఆయన అడిగాడు. ఇది చూసి దేవుడు చెప్తాడు, ఇటువంటి విశ్వాసం ఎవరి దగ్గర లేదని. అంటే అతను అన్యుడై ఉన్నాడు, దేవుని ఎరగనివాడు, కానీ దేవుని యందు ఉన్న గొప్ప క్రియలు చూసి విశ్వసించాడు ఈయన నిజమైన దేవుడని. ఈయన మాట మాత్రం చెప్పితే స్వస్థత కలుగుదని విశ్వాసం కలిగి ఉన్నాడంటే ఎంతగా దేవుని యందు నమ్మిక విశ్వాసం ఉంచాడు. అంతేకాదు, ఆయన గృహానికి వస్తానంటే కూడా నా గృహంను వచ్చుటకు అర్హమైంది కాదని ఒప్పుకునే తగ్గింపు, ఒప్పుకునేంత వాస్తవం కలిగిన, ఒప్పుకునేంత యథార్థత కలిగిన వాడై ఉన్నాడు. తన యొక్క దాసుడి విషయంలో దేవుని అడుగుతూ నువ్వు ఒక మాట చెప్పితే మాత్రం స్వస్థత కలుగుతుందంటే అంత విశ్వాసం దేవుడు ఎక్కడ చూడలేదు. అంటే మరి అంత విశ్వాసం కలిగి అన్యుడు ఉండి దేవుని యొక్క మాట చొప్పున స్వస్థత కలుగుతుందంటే మరి దేవుని నిలిచిన వాళ్ళు, దేవునిలో ఉన్నవాళ్ళు, దేవుని యొక్క కృపలను పొంది అనేక సందర్భాల్లో దేవుడు మాకు ఈ పని చేయట్లేదు, లేకపోతే కార్యాన్ని నడిపించట్లేదు, మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళట్లేదు, లేకపోతే అన్యులు అనేక రీతిలుగా దీవించబడుతున్నారనో మరి యోచించడము సమంజసం కాదు. ఎందుకని నిన్ను నమ్మినవాడు, నువ్వు విశ్వసించిన వాడు, అబ్రహాము ఏ రీతిగా హారా నుంచి నడిపించాడో పాలు తేలిన ప్రవశించే దేశానికి తీసుకెళ్ళినవాడు, అబ్రహాము సంతానాన్ని దీవిస్తూ మరి ఆకాశ నక్షత్రాలుగా చేస్తానన్న దేవుడు మరి అబ్రహాము వంశాన్ని ఇశ్రాయేల్ రాజ్యానికి అబ్రహాము వంశము చివరి వరకు పరిపాలిస్తుంది అనుకున్న అని వాగ్దానం చేసిన దేవుడు ఏ రీతిగా నడిపించి అనేక శోధనల మధ్యన అనేకమైన అద్భుత కార్యాలతో నడిపించాడో ఆ విశ్వాసం కలిగి అబ్రహాము ఆయన నమ్మిక ఉంచి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆ యొక్క విశ్వాసం కలిగిన వాళ్ళు అబ్రహాము కుమారులు. కానీ అటువంటి విశ్వాసం లేనందరూ వారు అబ్రహాము కుమారులు అంటే దేవుని యందు మరి బిడ్డలుగా ఎంచబడతారు. మరి అటువంటి ఎంచబడిన వాళ్ళు అన్యజనులు కూడా ఉంటారు. అంతేకాదు, అన్యజనుల విశ్వాసం వలన అనేక మంది దీవించబడే రీతి, అనేక మంది మరి విశ్వాసులు సైతము లేని విశ్వాసులు కూడా దేవుని యందు నిలిచేవారు అనుకున్న వాళ్ళు కూడా లేని విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ఉన్న అన్యజనులు వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క విన్నపాలు, వారి యొక్క క్రియలు అనేక మందిని స్వస్థపరిచి అనేక మందికి మరి దేవుని యొక్క కృపను పొందేవారుగా చేయటం అంటే దేవుని యందు నిలిచిన వాళ్ళు ఏం చేయాలి, దేవుని యందు నిలిచిన వాళ్ళు ఏ రీతిగా జీవించాలి, దేవుని యందు నిలిచిన వాళ్ళు మరి వారి యొక్క క్రియల గురించే వారు మరి ప్రార్థన చేస్తున్నారా, వారి యొక్క క్రియలు నెరవేర్చడానికి దేవుణ్ణి అడుగుతున్నారా, వారి యొక్క సమస్యల గురించి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారా అంటే నీ యొక్క క్రియలు, నీ యొక్క పనులు, నీకు రావాల్సిన విషయంలో దేవుని యొక్క కృపను పొందుతావు.
ఎందుకని నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నడిపిస్తాడు. నువ్వు అల్ప విశ్వాసం కలిగి ఉంటే చెప్పలేం, కానీ నీ యొక్క తలంపులు దేవుని చేత దీవించబడే రోజు సమయం చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే నీ యొక్క విశ్వాసం బలపరిచిన దాన్ని బట్టి దేవుడు నడిపిస్తాడు. నీవు విశ్వాసంలో ఉండి ఎదిగి నీ యొక్క సమస్యలో, కష్టంలో, ఇబ్బందులో దేవుడు నన్ను చేయడు, లేకపోతే నువ్వు చేయవలసిన కార్యాలు ఆగిపోయినాయి, నువ్వు చేయవలసిన కార్యాలు ముందుకు వెళ్ళాలి, నీకు అనేక రీతిలుగా శోధనల మధ్యన ఉన్నావు, శోధించబడుతున్నావు, లేదా సమస్యలు ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు, ఇవన్నీ తీర్చగలిగిన వాడు ఉండి కూడా నీకు సహాయం చేయట్లేదు, నిన్ను రక్షించేవాడు నిన్ను కాపుదలలో లేడు, నా విశ్వాసం ఏమైంది, లేదా నా దేవుడు ఏమయ్యాడని నువ్వు ఎప్పుడు శోధిస్తూ ఉన్నావేమో, అది అల్ప విశ్వాసం కింద వస్తుంది, కానీ విశ్వాసం కింద రాదు. నువ్వు నమ్మినవాడు, నువ్వు విశ్వసించిన వాడు అబ్రహాం ఏ రీతిగా దేవుని మాట విని అది నమ్మాడో తర్వాత దేవుని అనుసరించాడు తప్ప దేవుని ప్రశ్నించలే, దేవుని సంశయించలే. ఎప్పుడైతే నమ్మి విశ్వసించి వెళ్ళిపోతున్నాడో దేవుడు అంతకంతకు దీవిస్తూ అబ్రహాం సంతాన్ని దీవించాడు. కాబట్టి నువ్వు నమ్మి విశ్వసించి దేవుని నిలిచి నడవాలి తప్ప దేవుని యొక్క క్రియలు మనకి అనుకూలంగా లేవనో, మనం అడిగినది కాదనో, లేదా మనం చేస్తున్న దానికి సరైన అభివృద్ధి జరగలేదనో, లేదా మనకున్న శోధనలు, ఆటంకాలు, సమస్యలు, మనకున్న శత్రువులు మనపైన విజయాన్ని సాధిస్తున్నారనే యొక్క అల్పత్వంతోనూ మనము జీవించకూడదు. దేవుని యందు నమ్మిక విశ్వసించిన మనం దేవుని యొక్క కృపను పొందుతాం. దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన యొక్క క్రియలను దేవుడు దీవించి ముందుకు తీసుకువెడతాడు. మన యథార్థతను బట్టి ఆయన అనేక రీతిలో దీవిస్తాడు. అన్యజనులు సైతం ఆ రీతిగా వారు మరి యోచించినప్పుడు, ఆ రీతిగా విశ్వసించినప్పుడు, మరి అక్కడ వాయువు గలవాణిని వాళ్ళ నలుగురు తీసుకొచ్చిన విశ్వాసాన్ని చూసి దేవుడు అతనికి స్వస్థ కలగజేశాడు. అతనుకున్న విశ్వాసాన్ని బట్టి కాదు, అతనుకున్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాదు, వారి నలుగురికి విశ్వాసము ఈయన దగ్గరికి వెళితే జరుగుద్దని. ఏదిగా అన్యజనులు విశ్వసించినప్పుడు దేవుని యందు నీతిమంతులుగా తీర్చబడతారంటే అన్యజనులకు దేవుని నీతి ఉందా? అన్యజనులు దేవుడు కాపాడతారంటే అన్యజనుల విశ్వాసము కూడా దేవుడు గొప్పగించడానికే మరి లోకంలోకి వచ్చాడు. కాబట్టి విశ్వసించిన మనం అన్యజనుల వలె మనం యోచిస్తున్నామా, అన్యజనులకు ఆ రీతిగా పొందుతున్నాం అనుకుంటున్నామంటే అన్యజనుల యొక్క విశ్వాసము చాలా గొప్పగా ఉన్నప్పుడు అది నీతిమత్వం కలిగి ఉంటుంది. ఆ యొక్క శతాధిపతి కూడా తన యొక్క మరి దాసుని విషయంలో చేస్తున్న విన్నపాన్ని దేవుడు అంగీకరించి స్వస్థ కలగ చేశాడంటే అతను అన్యజనుడు అయినను దేవుని విశ్వసించి నువ్వు ఒక మాట చెప్పితే స్వస్థత కలుగుద్ది అన్నాడు. అంటే ఆయన అప్పటి వరకు ఆరాధించేవాళ్ళు కానీ, ఆయన అప్పటి వరకు విశ్వసించిన వాళ్ళు కానీ చేయరని తెలుసు, ఆ విశ్వాసం మంచిది కాదని తెలుసు, లేకపోతే ఆయన ఉన్న స్థితి మరి ఎంతో మరి దేవుని దూరంగా ఉందని తెలుసు. మరి అటువంటి పరిస్థితిలో కూడా ఆ యొక్క విన్నపము, ఆ యొక్క విశ్వాసము దేవుని అడిగినప్పుడు దేవుడు నీ యొక్క విన్నపాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తాడు. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ రీతిగా జీవించావు, లేకపోతే దేవునికి ఎంత దూరంగా ఉన్నావు, లేకపోతే దేవునికి విరుద్ధమైన క్రియలు చేశావు, ఎవరికి తెలియని చేసిన క్రియలు నీకు తెలుసు, అయినా నువ్వు దేవుని అడిగితే జరుగుతాయి అనే సంశయంలో మాత్రమే జీవిస్తున్నావు. ఎందుకని నీ యొక్క యథార్థ స్థితిని బట్టి దేవుని క్రియలు నీ పట్ల జరగవనుకుంటున్నావేమో. కానీ అన్ని జనులు కూడా దేవుడు దీవించిన దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బలపరచడా? నువ్వు దేవునిలో ఉన్న మరి దాన్ని బట్టి నువ్వు తొలగిపోయో, లేకపోతే నీ యొక్క అనేక పరిస్థితుల్లో దేవుని దూరంగా జీవిస్తూ దేవుళ్ళు ఉన్నావు అనుకుని అందరి ముందు నువ్వు ఉండి మరి అందరూ నేను చూస్తున్నారు కానీ నాకు ఆయన కృపను పొందట్లేదని నువ్వు సంశయంలో పడవద్దు. నిన్ను కృపగల దేవుడు నిన్ను ఆశ్రయించే సమయం చాలా సమీపంగా ఉంది. ఎప్పుడు నీవు అన్ని జనులు సైతం ఏ రీతిగా విశ్వసించి మరి అనేక మందిని దీవించే రీతిగా వారి విశ్వాసాన్ని చూపించారో, మరి అటువంటి విశ్వాసం నీలో కొరత పడినప్పుడు నీ యొక్క క్రియలు జరగకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో నీ యొక్క సమస్తమును కూడా మరి నీ యొక్క వాటినన్నింటినీ కూడా సరిచేసి నిన్ను దీవించే దేవుడు నీ ముందున్నాడు. కాబట్టి నీవు విశ్వసించిన గది నమ్మికించేది మరి ఈ క్రియలు కానీ ఈ కార్యాలు కానీ యథార్థమైనవిగా, దేవుని నిలిచేవిగా, దేవుని కృపను పొందేవిగా, దేవుని మహిమపరిచేవిగా ఉంటే అవి తప్పక నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి నీవు చింతపడవలసిన అవసరం లేదు. నీ యొక్క క్రియలు, నీ యొక్క కార్యము, నీ యొక్క నడిచే ప్రతిదీ కూడా దేవుడు దీవిస్తూ ముందుకు తీసుకువెళ్తాడు. అనేక మంది తూర్పు నుండి పడమటి నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి అబ్రహాముతో ఇస్సాకుతో కూర్చుండుదురు, కానీ అబ్రహాము ఇస్సాకుతో పరలోకం అనేక మంది పడమటి నుంచి అక్కడి నుంచి అంటే విశ్వాసంలో చాలామంది మేమే ఉన్నాము, మేము దేవుని యందు ఉన్నాము, మేము మాత్రమే దేవుని కృపను పొందుతాం అనుకునే వాళ్ళు అబ్రహాముతో ఇస్సాకుతో కూర్చున్న వాళ్ళు. అంటే మేము ఎరిగిన వాళ్ళము, విశ్వసించిన వాళ్ళము, అనుసరిస్తున్న వాళ్ళం. అయితే ఎక్కడి నుంచో దేవుని ఎరగిన వాళ్ళు వచ్చి ఇప్పుడు దేవుని ఎరుగుతున్నామని, ఇంకెక్కడి నుంచో దేవుని అంత పెద్ద విశ్వాసం లేని వాళ్ళు
వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏమవుతుంది? నువ్వు బయటికి వెళ్తున్నావు, వాళ్ళు లోపలికి వస్తున్నారు. అంటే అల్ప విశ్వాసంతో ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళ విశ్వాసం చాలా బలమైనదిగా ఉంటుంది. అంటే అంత దూరం నుంచి తూర్పు నుంచి పడవ నుంచి వచ్చారంటే ఎక్కడి నుంచో, అంటే అప్పటి వరకు ఎరగని వాళ్ళు, దేవుని తెలియని వాళ్ళు, దేవుని యందు విశ్వసించి వచ్చి నిలకడగా యథార్థముగా దేవుని ఆరాధించినప్పుడు, దేవుని యందు విశ్వసించినప్పుడు వారు పరలోక రాజ్యానికి వస్తారు. అయితే దేవునితో ఉన్నాము, ఇస్సాకుతో ఉన్నాం, అబ్రహాముతో ఉన్న వాళ్ళందరూ అనుకున్న వాళ్ళు మరి దేవుని కార్యాల పట్ల విశ్వాసం లేకుండా ఎప్పటికప్పుడు అపనమ్మకంతో, అవిశ్వాసంతో, లేకపోతే వారి యొక్క క్రియలు ఎప్పటికప్పుడు దేవునికి విరుద్ధంగా దేవునిలో ఉన్నాం అనుకునే భ్రమలో ఉంటే మరి వాళ్ళందరూ వెలపడికి తోయబడతారని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు మనము ధ్యానించే విషయంలో అన్ని జనులు కూడా దేవుని యందు విశ్వసించినప్పుడు వారి యొక్క జీవితాలు వారి నీతిమంతులే కాదు, అనేక మంది వారిని బట్టి దీవించబడతారు. కాబట్టి నీతిమంతులుగా, దేవుని యందు ఎరిగిన వారుగా, మరి దేవుని యొక్క కృపను పొందిన వారుగా ఉన్న మనము, విశ్వాసం ఎరిగిన మనము, లేదా విశ్వాసం ఎరిగిన మీరు, మరి దేవుని యొక్క కృపను పొందిన మీరు దేవుని యందు క్రియలు యందు విశ్వాసం లేకుండా, అంటే విశ్వాసం అంటే ఇది జరుగుతుంది, ఇది చేస్తాడు, ఇది మాకు జరుగుతుంది, లేకపోతే ఈ క్రియ దేవుని చిత్తమై ఉంది, మేము దీని యందు దేవుని కృపను పొందుతామనే విశ్వాసంతో నువ్వు చేసిన ప్రార్థన, విన్నపం నీ యొక్క జీవితంలో గొప్ప వెలుగునిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడ యేసయ్య, రక్షక వందనాలు తండ్రి. ఈరోజు వాక్యంలో మాకు అనేక గొప్ప సంగతుల విషయాలను బయలుపరిచావు తండ్రి. ముఖ్యంగా విశ్వాసులను చేసిన ప్రార్థనలే కాదు, అన్ని జనులు కూడా అనేక రీతులుగా అన్ని సన్నిధిని విశ్వసించినప్పుడు వారిని మాత్రమే కాదు, వారు చేసిన ప్రార్థన వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి దీవించి నీ కృపను చూపించిన దేవా, విశ్వాసులున్న మేము ఇంకను నీ యందు సరైన నమ్మిక, విశ్వాసం లేక మేము జీవిస్తున్నామేమో, మా విశ్వాసం బలపడే రీతిగా ఉంచి నీ యొక్క కృపను పొందేవారు, దీవెనలు పొందేవారుగా మా జీవితంలో మరి మేము యథార్థ కలిగి జీవించేవారుగా ఉండుటకు నీ యొక్క నడిపింపు దయచేయము. మా విశ్వాసాన్ని బలపరచము. మేము విశ్వాసం బలపడేలాగా మా జీవితాన్ని ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.